ఉంటాయి. చాలా సమన్వయ లోపం ఉందనేది ఒక పెద్ద విమర్శ వినిపిస్తుంది. అంటే ఇది ఏ విధంగా భావించాల్సిన అవసరం ఉంది? అంటే ఇక్కడ సమన్వయ లోపం ఏం లేదు. మా జిల్లాలో అందరూ సీనియర్స్. బెందాల అశోక్ గారు, నేను 3 తడవలు పోటీ చేశా, ఒకసారి గెలిచా. ఆయన 2 సార్లు పోటీ చేశాడు, 2 సార్లు గెలిచాడు. అచ్చెన్నాయుడు గారు, ఆయన కూడా 96 నుంచి కంటిన్యూగా గెలుచుకుంటూ వస్తున్నాడు. మధ్యలో ఒకసారి ఏదో ఓడిపోయారు, బై ఎలక్షన్లో ఒకసారి ఓడిపోయారు. అలానే బొగ్గు రావణమూర్తి గారు 1983 నుంచి ఉన్నారు. 83లో ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఆయన బొగ్గు రావణమూర్తి గారు నర్సన్నపేట. లక్ష్మీదేవి గారు ఉన్నారు, గుండె అప్పల సున్నాని గారు. వాళ్ళు ఎప్పటి నుంచి 85 నుంచి అప్పల సున్నాని గారు చేశారు. లక్ష్మీదేవి గారు 2014లో పోటీ చేసి గెలిచారు, 2019లో ఓడిపోయారు. అలానే కలమటి రావణ గారు, కలమటి మోహన్ రావు గారు. ఇవన్నీ ఈ కుటుంబాలన్నీ కూడా రాజకీయ నేపథ్యంతో ఉన్నటువంటి కుటుంబాలు, రాజకీయ అనుభవంతో కలిగినటువంటి కుటుంబాలు. ఈ వ్యక్తులు ఎవరు కూడా సామాన్యులు కారు. ఈ వ్యక్తులకు ఉన్నటువంటి లెగసీ తక్కువ కాదు. గౌతు శిరీష్ గారు, గౌతు లచ్చన్న గారు మీకు తెలుసు కదా. గౌతు లచ్చన్న గారు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోనే బీసీల నాయకుడు ఆయన. వారి తనయుడు గౌశవాది గారు 7 సార్లు గెలిచారు. ఇలా ఇప్పుడు మీరు అంటున్న రాజశేఖర్ ఆ పార్టీలో ఉంటారు, ఈ పార్టీలో ఉంటారు. ఇందు నుంచి ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, తమ్మినేని సీతారాం గారు, మీరు కోన రవికుమార్ గారు, మేనమామ మేనల్లుడు, బావ బామర్ది. ఉంటే అధికారం అక్కడైనా ఉండాలి, ఎక్కడైనా ఉండాలి. ఇది ఒక లాలూచి కుస్తీగా వస్తున్న మాటలు ఏమని చెప్తారు? అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అవి కుహానావాదులు, రాజకీయాల్లో సిద్ధాంతపరంగా నడవలేనటువంటి వ్యక్తులు, రాజకీయాల్లో విలువలు కూడా లేనటువంటి వ్యక్తులు, కులం కోసం, మతం కోసం, కుటుంబం కోసం మాట్లాడతారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ రోజు 2008లో తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యంకి వెళ్ళినప్పుడు మరి మేము కుటుంబం అనుకుంటే మేము కూడా అందరం వెళ్ళాలిగా. నేను ఆ రోజు చెప్పా, సిద్ధాంతం కోసం నిలబడినటువంటి వ్యక్తి. 1999లో తెలుగుదేశం పార్టీ నన్ను సస్పెండ్ చేస్తే 2001లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ ప్యానెల్తో పోటీకి నిలబడినటువంటి వ్యక్తిని నేను. ఎంపీపీగా, జెడ్పీటీసీగా 2 గెలిచాను ఇండిపెండెంట్గా. మరి ఆ రోజు తెలుగుదేశంలో తమ్మినేని సీతారాం ఆనాడు మంత్రి, క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు, క్యాబినెట్లో ఉన్నాడే. నా సస్పెన్షన్ ఆపలేకపోయాడు కదా. మరి నా రాజకీయాన్ని నేను చేశానా లేదా? అక్కడ నాకు పార్టీ సిద్ధాంతం నాకు ముఖ్యం, నా విలువలు నాకు ముఖ్యం. అన్నిటికన్నా మించి, కుటుంబం కన్నా మించి నా వ్యక్తిగత విలువలు, రాజకీయ విలువలు నాకు ముఖ్యం. అక్కడ కుటుంబం కాదు. నేను సీతారాం కోసం నా వ్యక్తిగత విలువలు నేను కోల్పోవాలన్నా? సీతారాం పార్టీ మారితే నేను కూడా తోకలాగా పార్టీలు మారాలన్నా? అంటే నాకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? నాకంటూ ఒక సిద్ధాంతం ఉండదా? నాకంటూ కొన్ని విలువలు లేవా? నా వ్యక్తిగత విలువల కోసం నేను నా వ్యక్తిగతాన్ని, నా ఆత్మగౌరవాన్ని, నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాలన్నా? థ్యాంక్ యూ రవికుమార్ గారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది మనకి ఆమ్దాల వలసలో